నమస్తే, వెల్కమ్ టు రైట్ యాంగిల్. అన్నామలై రాజీనామాని బీజేపీ అధిష్టానం ఆమోదించింది. ఇక అన్నామలై తన ప్రాథమిక సభ్యత్వాన్ని కూడా భారతీయ జనతా పార్టీ నుంచి కోల్పోయినట్టే మనం భావించాలి. సో ఇప్పుడు అన్నామలై ప్రస్థానం ఏంటి? ఇంతకుముందే మనం అనేక సందర్భాల్లో నేను అనేక విషయాలు మీతో పంచుకునే ప్రయత్నం చేశాను. అన్నామలై ఒక కొత్త పార్టీ పెడుతున్నట్టుగా ప్రకటించడం జరిగింది. అయితే పార్టీ అని ఇప్పుడే నామకరణం చేయకపోయినప్పటికీ ఆయన ఒక మూమెంట్ లాగా దీన్ని తీసుకువెళుతున్నాను, ఆ మూమెంట్ నుంచి ఒక పార్టీగా అది రూపాంతరం చెందుతుంది అని ఒక ప్రకటన జారీ చేశారు. అయితే ఈ రాజీనామా లేఖలో ఆయన ఏ అంశాల్ని పొందుపరిచారని అందరికీ ఆసక్తిగా ఉంది. ఎందుకంటే అన్నామలై పూర్తిగా భారతీయ జనతా పార్టీ అధినాయకత్వాన్ని విభేదించి సొంత కుంపటి పెట్టుకుంటున్నారా, లేక వాళ్ళతో అలైన్ అయ్యి వాళ్ళ అభిప్రాయాల్ని ఏకీభవిస్తూనే ఆయన కొత్త ప్రస్థానాన్ని సొంతగా చేయాలని అనుకుంటున్నారా? ఈ రెండింటికి సంబంధించి చాలామంది చాలా చర్చలు చేస్తూ ఉన్నారు. బికాస్ అన్నామలై గతంలో ఆయన ఎన్మక్కల్ పాదయాత్ర సందర్భంగా ఏదో అవినీతి జరిగిందని కొంతమంది ఆరోపణలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఏమో అన్నాడీఎంకే ప్రస్తావన చేస్తూనే వ్యాఖ్యానిస్తున్న వాళ్ళు ఉన్నారు. కేవలం ఏడీఎంకేతో బీజేపీ పొత్తును ఆయన నిరాకరించారన్న వరకే పరిమితమై మాట్లాడుతున్న వాళ్ళు ఉన్నారు. ఇంకోవైపు అధిష్టానం అన్నామలై వ్యవహార శైలిపైన కొంత నెగటివ్గానే ఆలోచిస్తోందనే ప్రచారం కూడా కొంతమంది చేస్తూ వచ్చారు. కొన్ని సోషల్ మీడియా హ్యాండిల్స్లో దీనికి సంబంధించి అన్నామలైని డైరెక్ట్గా టార్గెట్ చేస్తూ మాట్లాడిన వాళ్ళు కూడా భారతీయ జనతా పార్టీ ఐటీ సెల్ నుంచి ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు. సరే, అయితే ప్రస్తుతం అన్నామలై అసలు రాజీనామా లేఖలో ఏం రాశారు అండ్ ఎందుకు ఆమోదించారు, ఇవన్నీ నేను తెలుసుకొని కొన్ని విషయాలు నాకు తెలిసినవి లేదా కొంతమంది సోర్సెస్ ద్వారా వచ్చినటువంటి సమాచారాన్ని మీతో పంచుకుంటున్నాను. ఫస్ట్, అన్నామలై రాజీనామా లేఖలో ఆయన ఒక 3 కీలకమైన ప్రకటనలు చేశారు. అందులో అనేక అంశాలు ఆయన రాస్తూనే అందులో రాసిన వాటిల్లో కీలకంగా కనిపించినవి నేను మీ ముందు ఉంచుతున్నాను. నేషనల్ పార్టీస్ నెవర్ స్పోక్ ద లాంగ్వేజ్ దట్ పీపుల్ ఇన్ తమిళనాడు అండర్స్టూడ్. ఐ హ్యావ్ ట్రైడ్ టు చేంజ్ దిస్ బిలీఫ్ డిస్పైట్ మల్టిపుల్ రోడ్ బ్లాక్స్, బ్యారియర్స్ అండ్ అబ్స్ట్రక్షన్. ఆయన చెప్పింది ఏంటంటే, తమిళనాడులో ప్రజలకు అర్థమయ్యే భాషలో లేదా ప్రజలకు తెలపవలసిన విధానంలో నేషనల్ పార్టీస్ మాట్లాడట్లేదు. అంటే తమిళ రాజకీయాలని నేషనల్ పార్టీస్ సరిగ్గా అర్థం చేసుకోలేదు అన్న అభిప్రాయం వచ్చే విధంగా ఆయన రాయడం జరిగింది రాజీనామా లేఖలో. ఇంకొక అంశం ఏంటంటే, యాజ్ ఎ నేషనలిస్ట్ డీప్లీ రూటెడ్ ఇన్ రీజనల్ ఆస్పిరేషన్స్, ఐ టేక్ ఇమ్మెన్స్ ప్రైడ్ ఇన్ ద రిచ్నెస్ ఆఫ్ మై లాంగ్వేజ్, ద డైవర్సిటీ ఆఫ్ మై కల్చర్ అండ్ ద యూనిక్ హెరిటేజ్ ఆఫ్ మై రీజియన్. I firmly believe that a strong and united India is built upon the strength, dignity and aspirations of its many regions and communities. నిజానికి ఆయన రాసిన దాంట్లో ఆయన తనకు తాను ఒక ప్రఖర జాతీయవాదిగానే తనను తాను రిప్రజెంట్ చేసుకుంటూ ఎట్ ద సేమ్ టైం తమిళ భాషకు సంబంధించి తనకున్నటువంటి తమిళ సంస్కృతి, సంప్రదాయాలు, అక్కడి వారసత్వ పరంపర, వీటన్నిటికీ సంబంధించి నేను గర్వకారణంగా ఫీల్ అవుతూ ఉంటాను. సో తమిళ ఆస్పిరేషన్స్ని నేను కొనసాగించాలని నేను అనుకుంటూ ఉన్నాను అనే భావన వచ్చే విధంగా ఆయన రిజిగ్నేషన్ లెటర్లో రాయడం జరిగింది. అండ్ అంతేకాదు అనేక ప్రాంతాలు, ఆయా ప్రాంతాల్లో ఉండేటువంటి అనేక శ్రేణులు, ఆయా ప్రాంతాలకు సంబంధించినటువంటి ఆస్పిరేషన్స్ అన్నిటినీ కూడా గౌరవిస్తూ అందరూ కలిసి ఒక యునైటెడ్ ఇండియా అనే ఒక దృక్పథంతో భారత్ ముందుకు సాగాలి అనేది అన్నామలై తన రిజిగ్నేషన్ లెటర్లో రాశారు. ఇంకొక వైపు గత 18 నెలలుగా బీజేపీ అధిష్టానానికి అనేక సార్లు నేను అనేక విషయాలు పంచుకుంటూ ఉన్నాను. అనేక చర్చల్లో తాను బీజేపీ అధిష్టానం అభిప్రాయాల్ని కూడా నేను విభేదించాను. అనేక సందర్భాల్లో దాన్ని వాళ్ళకు కూడా చాలాసార్లు చెప్పాను. అండ్ 2025 డిసెంబర్ నెలలోనే నేను రాజీనామా చేస్తాను అని ప్రకటిస్తే ఆగమని చెప్పారు. ఈ ఎలక్షన్స్ అయిపోయేంత వరకు ఆగండి, కొంచెం తర్వాత మళ్ళీ చూద్దామని చెప్పారు. అందుకోసమే నేను ఎలక్షన్స్ ముందు రాజీనామా చేయకూడదు అనుకుని నేను వెనక్కి తీసుకున్నాను అనేది రాజీనామా లెక్కలో రాశాను. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే, అండ్ ఇందులో రాసిన దాంట్లో చెప్పే ఒక కీలకమైన వ్యాఖ్యాన అన్నామలై చేశారు. ఐ డు నాట్ వాంట్ టు బర్డెన్ ద టాప్ లీడర్షిప్ any further with my ongoing thoughts on the way forward for a growth oriented and culturally rooted politics in Tamil Nadu. ఎన్నోసార్లు నేను బీజేపీ అధిష్టానం ముందుకు అనేక విషయాలు తీసుకువెళ్ళాను. వాళ్ళకు ప్రతిసారి నేను కంప్లైంట్స్ చేస్తూ ఉండడంతో ఇక ఇప్పుడు వాళ్ళు కూడా నిర్ణయం తీసుకోలేని పరిస్థితులు ఉన్నారేమో అనే ఒక అభిప్రాయాన్ని వ్యక్తపరిచే ప్రయత్నం అన్నామలై చేసినట్టుగా కనిపిస్తుంది. ఈ వ్యాఖ్యలో మనకు అర్థమవుతుంది ఏంటంటే, ఐ డు నాట్ వాంట్ టు బర్డెన్ ద టాప్ లీడర్షిప్ అని అన్నారు. ఇంకా నేను టాప్ లీడర్షిప్కి, బీజేపీ అధినాయకత్వానికి నేను భారం కాకూడదు అనే అభిప్రాయంతో కూడా నేను నిష్క్రమిస్తున్నాను అని అన్నామలై చెప్పడం జరిగింది. చివరిగా ఒక మాట రాశారు ఆయన. చివరిగా రాసినటువంటి లైన్ ఏంటంటే,
I have come to the conclusion that our views don't align regarding తమిళనాడు. మిగతా అన్ని విషయాల్లో బీజేపీ అధినాయకత్వంపు ఆలోచనలతో నేను ఏకీభవిస్తానేమో, అన్నామలై ఏకీభవిస్తాడేమో, కానీ తమిళనాడు రాజకీయాల విషయంలోకి వస్తే నేను బీజేపీ అధినాయకత్వపు ఆలోచనలతో అలైన్ కావట్లేదు, ఏకీభవించట్లేదు అని ఆయన చివరిగా ఆ వాక్యం రాయడం జరిగింది. సో అన్నామలై రాజీనామా లేఖలోనే చాలా స్పష్టంగా ఆయన చెబుతూ ఉన్నారు, తమిళ ప్రజల ఆశలకు లేదా ఆశయాలకు, తమిళ ప్రజలకు సంబంధించినటువంటి ఆకాంక్షలకు అనుగుణంగా జాతీయ పార్టీలు ఎక్కడో తప్పిదం చేస్తున్నాయన్న భావన అనేక సార్లు అనేక మంది చేశారు. ఈవెన్ నా అభిప్రాయం కూడా అదే. సో నేను మొన్న కూడా ఒక వీడియోలో నేను చెప్తూ వస్తూ ఉన్నాను, సౌత్ ఇండియన్ పాలిటిక్స్లో వాళ్ళు కమ్యూనికేట్ చేయడంలో విఫలమవుతున్నారు. నిజానికి జాతీయ దృక్పథం వేరు, ఆయా ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రాంతీయ అభిమానాలు అండ్ అక్కడ ఉన్నటువంటి ఒక రకంగా చెప్పాలంటే ఆ సాంస్కృతిక అంశాలని ఎక్కడో మిస్ చేస్తున్నారు అని నేను చాలాసార్లు చెప్పే ప్రయత్నం చేశాను. అయితే ఈ మిస్ చేసే ప్రయత్నం అంటే నేషనల్ పార్టీ లీడర్స్ వచ్చి ఆయా రాష్ట్రాల్లో రాజకీయాలు చేయడానికి వాళ్ళేం ఇష్టపడరు, వాళ్ళకి తెలియదు ఈ పర్టికులర్ గ్రౌండ్లో ఉన్నటువంటి అంశాలు. కానీ ఇక్కడ గ్రౌండ్లో ఉన్న వాళ్ళే ఆ విషయాల్ని ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగారు, అప్పుడే ఆ పార్టీ రాణించగలుగుతుంది. గ్రౌండ్లో ఉన్న వాళ్ళు కూడా కేవలం నేషనల్ పార్టీ ఏది చెబితే అది దాన్ని ఇంప్లిమెంట్ చేయడం మాత్రమే రాజకీయం అనుకుంటే మాత్రం పొరపాటు అవుతుంది. దానివల్లే సరైన ఫలితాలు రావట్లేదు అనేది నా అభిప్రాయం కూడా. ఇప్పుడు అన్నామలై చెప్తున్నది ఏంటంటే తమిళనాడులో అన్నాడీఎంకేతో పొత్తు అనే కేవలం ఒక విషయానికి మాత్రమే మనం కన్ఫైన్ చేయాల్సిన అవసరం లేదు. అసలు తమిళ రాజకీయాల్ని ఆకళింపు చేసుకుని దానికి తగ్గ విధానాల్ని రూపొందించకపోతే, దానికి తగ్గ ఎజెండాని ఫిక్స్ చేయకపోతే ప్రజలు ఖచ్చితంగా కొంచెం నెగటివ్గానే ఫలితాలు ఇచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. అందుకే అన్నామలై ఈ కీలకమైన వ్యాఖ్యలు చేశారు. అండ్ అట్ ద సేమ్ టైం బీజేపీ అధిష్టానం ఆశీర్వాదాలు తీసుకున్నాను నా కొత్త జర్నీకి సంబంధించి కూడా అని ఆయన ఒక సోషల్ మీడియాలో మాట్లాడుతూ ఒక ప్రకటనలో కూడా తెలియజేయడం జరిగింది. సో ఇప్పుడు బీజేపీతో అలైన్ అయినట్లా కానట్లా అనంటే కనుక భారతీయ జనతా పార్టీ విధానాలతోటి, జాతీయవాద దృక్పథంతో, భావజాలంతో, సంఘ్ చెప్పేటువంటి సనాతన సాంస్కృతిక వైభవానికి సంబంధించినటువంటి భావజాలానికి ఆయన అనుగుణంగానే పనిచేస్తానంటున్నారు. కానీ తమిళ రాజకీయాలకు సంబంధించినటువంటి ఆ స్పెషల్ ఐడెంటిటీ ఏదైతే తమిళ్ పాలిటిక్స్కి సంబంధించి ఉందో దాన్ని ఖచ్చితంగా తీసుకెళ్లాలనేది అన్నామలై చెప్తున్నమాట. తమిళ్ పాలిటిక్స్ అనగానే ద్రవిడ రాజకీయాలు అని అనుకోవడం కూడా అవసరం లేదు. బికాస్ ద్రవిడ రాజకీయాలు వేరు, తమిళ రాజకీయాలు వేరు. ద్రవిడ రాజకీయాలు అనంటే కనుక అది పూర్తిగా నిజంగా మాట్లాడితే పెరియార్ దగ్గర నుంచి, అన్నాదురై దగ్గర నుంచి డిఎంకే, ఏడిఎంకేలు పెంచి పోషించిన విధానాలు ఏంటి అనంటే యాంటీ హిందీ, యాంటీ హిందూ ఇట్లాంటి కాన్సెప్ట్స్ తోటి వాళ్ళు వచ్చారు. ఒక్కో సందర్భంలో అయితే యాంటీ ఇండియా ఆలోచనలు కూడా చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం వేలుపిల్లై ప్రభాకరన్, ఎల్టీటీ ప్రభాకరన్ విషయంలో చూసినా కూడా. సో భారత ప్రభుత్వం ఒక లైన్ తీసుకుంటుంది, తమిళ రాజకీయాల్లో ఉన్నటువంటి పార్టీలు ఒక లైన్ తీసుకునే సందర్భాలు కూడా ఉన్నాయి. సో అందుకే నేను అనేది ఇప్పుడు అన్నామలై ఒక కొత్త ఫార్ములాని తమిళ రాజకీయాల్లో బిల్డ్ చేయాలని అనుకుంటున్నారు. తమిళ ఆత్మగౌరవాన్ని లేదా తమిళ ఐడెంటిటీని, జాతీయవాద భావజాలాన్ని మిక్స్ చేసి ఆయన ఒక ప్రయత్నం చేయాలనుకుంటున్నారు. ఆ ప్రయత్నంలో భాగంగా ఆయన కొన్ని కీలక ప్రకటనలు కూడా చేశారు. ఒక వెబ్సైట్ లింక్ ఏదో ఇచ్చారు, ఈ మూమెంట్లో జాయిన్ కావాలనుకుంటే మీరు రండి అని. ఇప్పటికే ఒక గంట సేపు అవుతుంది ఆయన ఆ ప్రకటన చేసి. ఈలోపే 4 లక్షల మంది వరకు ఆల్రెడీ ఫాలోవర్స్ ఉన్నారు అందులో చూస్తేను. సో కొత్త తరం రాజకీయం రావాలి, కల్ట్ పాలిటిక్స్ ఉండకూడదు. కల్ట్ పాలిటిక్స్ అంటే కేవలం ఒకడే ఉంటాడు, ఆ ఒక్కడి చుట్టూ తానే రాజకీయాలు తింపడం కాదు. సో ఎప్పటికప్పుడు కొత్త రక్తం కావాలి, టెక్నోక్రాట్స్ రావాలి, బాగా చదువుకున్న వాళ్ళు, లేకపోతే నిజంగానే దేశం కోసం ఏమైనా చేయాలనే తపన ఉన్నటువంటి యువతరం రాజకీయాల్లోకి వచ్చే విధంగా ఈ మూమెంట్లో అన్నామలై ప్రారంభిస్తున్నటువంటి ఈ మూమెంట్లో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిస్తూ ఉన్నారు. ఏది ఏమైనా భారతీయ జనతా పార్టీ తమిళనాడులో ఒక కీలకమైనటువంటి నాయకుడిని, అంటే రాబోయే జనరేషన్స్ని కూడా ప్రభావితం చేయగలిగేటువంటి ఒక లాంగ్ టర్మ్ విజన్ కలిగినటువంటి, చదువుకున్న, ఆ విషయ పరిజ్ఞానం కలిగిన, ఐడియాలజీని అర్థం చేసుకున్నటువంటి ఒక వ్యక్తిని కోల్పోయింది అనడంలో ఎటువంటి సందేహం అక్కర్లేదు. అయితే జాతీయవాద భావనల్ని పెంపొందించాలనే తాపత్రయంతో పనిచేస్తున్నటువంటి అనేక మంది మనలాంటి జాతీయవాదులందరూ కూడా ఖచ్చితంగా అన్నామలై సక్సెస్ కావాలనే కోరుకోవాలి. భారతీయ జనతా పార్టీ అక్కడ నిజంగానే అధికారంలోకి రావడానికి ఎంత అవకాశం ఉందో తెలియదు, కానీ భారతీయ జనతా పార్టీ లేదా ఈ జాతీయవాద భావజాలం సక్సెస్ కావడానికి అన్నామలై రూపంలో అయినా సరే సక్సెస్ కావాలని మనం కోరుకుందాం. ఆల్ ది బెస్ట్ టు అన్నామలై. సో మీ అభిప్రాయాలను కూడా తెలియజేయండి. అన్నామలైని కోల్పోవడం భారతీయ జనతా పార్టీ నిజంగానే వాళ్ళు కూడా లోటుగానే భావిస్తూ ఉన్నారు.
బిఎల్ సంతోష్ గారు నిజానికి అన్నామలైని గ్రూమ్ చేస్తూ వచ్చినటువంటి వ్యక్తి. సో అన్నామలై గారికి ఆల్మోస్ట్ మెంటర్గా బిఎల్ సంతోష్ని చెప్తూ ఉంటారు. సో బిఎల్ సంతోష్ గారు ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చినటువంటి బీజేపీ నేషనల్ ఆర్గనైజ్ సెక్రటరీగా ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి బిఎల్ సంతోష్ గారి మెంటర్షిప్, ఆయన ఇచ్చే సలహాలు సూచనలు కంటిన్యూ అవుతాయని, రాజకీయంగా అమిత్ షాకి సంబంధించినటువంటి అండదండలు కూడా అన్నామలై పైన ఉంటాయని, ఉండాలని కోరుకుందాం. అన్నామలైకి ఆల్ ది బెస్ట్ చెబుదాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ, దేశహితం కోసం, నేషనలిస్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.